అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నవరాత్రుల్లో 6వ రోజు పూజింపబడే కాత్యాయని అమ్మవారి కథని ఇప్పుడు మనం తెలుసుకుందాం. నవరాత్రుల్లో 6వ రోజు కాత్యాయని అమ్మవారిని పూజిస్తారు. దుర్గాదేవిని ఎక్కువగా పూజించే రూపాల్లో కాత్యాయని అమ్మవారి రూపం ఒకటి. ఆవిడ చెడుని నాశనం చేసేదిగా పరిగణించబడుతుంది. 4 చేతులున్నాయి ఆమెకి. మరియు పొడవాటి ఖడ్గాన్ని 2 చేతుల్లో కమలాల్ని ధరించి ఉంటుంది. 3వ చేత్తో ఆశీర్వదిస్తూ 4వ చేత్తో మనల్ని రక్షిస్తుంది. ఇక పురాణాల ప్రకారంగా కాట్ అని పిలువబడే ఒక ఋషికి కాత్య అనే కుమారుడున్నాడు. తరువాత అతని వంశంలో కాత్యాయన అనే మహర్షి జన్మిస్తాడు. కాత్యాయన మహర్షికి సంతానం లేదు. అతడు కఠోరమైన తపస్సు చేసి బిడ్డ కోసమని దేవతల్ని ఆరాధిస్తాడు. ఇక ఇంతలో మహిషాసురుడు దేవతలకు ఎన్నో రకాలుగా ఇబ్బందులు సృష్టిస్తూ ఉంటాడు. అతన్ని అణిచివేసే రోజు ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. రోజు రోజుకి అతని అకృత్యాలు పెరిగిపోతుంటాయి. మహిషాసురుణ్ణి అంతం చేసే మార్గం కోసం దేవతలు విష్ణువుని సంప్రదిస్తారు. విష్ణువు యొక్క ఆజ్ఞతో శివుడు, బ్రహ్మ అతనిలో కలుస్తారు. ఇక ఈ ముగ్గురు కలిసి కాత్యాయని రూపాన్ని తీసుకున్న జ్వాలలను విడుదల చేస్తారు. దుర్గా స్వరూపం ఆమె కాత్యాయన ఋషి కుమార్తెగా జన్మిస్తుంది. దాని ఫలితంగా ఆమెకు కాత్యాయని అనే పేరొచ్చింది. అమ్మవారు కాత్యాయని రూపంలో రాక్షసులు చేస్తున్న పాపాలను అంతం చేయడానికి సృష్టించబడ్డారు. మరియు పోరాట యోధురాలుగా ఆమె జన్మించింది. ఆమెకు 3 కళ్ళు ఉంటాయి. 18 చేతులతో ప్రకాశించే రూపాన్ని కలిగి ఉంటుంది. ఆమె 1000 సూర్యులలాగా వెలిగిపోతూ ఉంటుంది. మహిషాసురుణ్ణి సంహరించడానికి దేవతలు ఆమెకు చాలా ఆయుధాలు బహుమతిగా ఇస్తారు. శివుడు ఆమెకు త్రిశూలాన్నిస్తే, విష్ణువు ఆమెకు సుదర్శన చక్రాన్ని ఇస్తాడు. వరుణుడు శంఖాన్ని ఇస్తాడు. అగ్ని ఒక చాపాన్ని ఇస్తాడు. వాయువు ఆమెకు ఒక విల్లునిస్తాడు. సూర్యుడు ఆమెకు బాణాలనిస్తాడు. ఇంద్రుడు ఒక పిడుగును బహుమతిగా ఇస్తాడు ఆమెకి. అలాగే కుబేరుడు ఆమెకు ఒక గదనిస్తాడు. బ్రహ్మ ఆమెకు జపమాలను, నీటి కుండను బహుమతిగా ఇస్తాడు. ఇలా కాళ ఆమెకు కత్తి మరియు డాలు ఇచ్చాడు. ఇక విశ్వకర్మ ఆమెకు యుద్ధ గొడ్డలి, అనేక రకాల ఆయుధాలను ఇచ్చాడు. ఆమె వాహనం సింహం. ఆ విధంగా ఆయుధాలతో కాత్యాయని మహిషాసురుడు నివసించే వింధ్య పర్వతాల వైపు వెళ్తుంది. మహిషాసురుని పుట్టుకపై చాలా ఆసక్తికరమైన కథ ఉంది. అదేంటి అంటే, తండ్రి రంభ రాక్షసుల రాజు. అతడు ఒకప్పుడు రాజకుమారి మహిషితో ప్రేమలో పడతాడు. ఆమె ఒక నీటి గేదెగా శాపానికి గురవుతుంది. మహిష అనేది గేదెకు సంస్కృత పదం కాబట్టి రంభ మరియు మహిషి కలయికలో మహిషాసురుడు జన్మిస్తాడు. అతని వంశం కారణంగా అతడు అసురుడు మరియు గేదెల మధ్య రూపాన్ని మార్చగలిగాడు. ఇలా మహిషుడి పుట్టుక జరిగింది. ఇప్పుడు కాత్యాయని మాత మరియు మహిషాసురుల మధ్య భీకర యుద్ధం జరిగింది. ఆమె అతన్ని ఓడించి కత్తితో అతడి తలను నరికేస్తుంది. మహిషాసుర సంహారాన్ని భారతదేశంలో అనేక ప్రాంతాల్లో దుర్గా పూజగా జరుపుకుంటూ ఉంటారు. మహిషాసురుణ్ణి సంహరించిన మహిషాసుర మర్దిని అనే పేరు ఆ తల్లికి కేటాయించబడింది కూడా అప్పుడే. భాగవత పురాణ ప్రకారం గోకులంలో వివాహిత యువతులు మార్గశీర్ష మాసం మొత్తం ఉపవాసం పాటించి శ్రీకృష్ణుని భర్తగా పొందాలని కాత్యాయని దేవికి పూజ చేస్తారు. అమ్మవారికి మట్టితో దేవతను చేసి పూజిస్తారు. అప్పటి నుంచి కాత్యాయని ఉపవాసం పూజించిన అమ్మాయిలకు యోగ్యమైన భర్తలు లభిస్తారని నమ్ముతారు. తమిళనాడులో దేవి కన్యాకుమారి కన్యాదేవత మా కాత్యాయని అవతారంగా చెప్పబడుతుంది. పండుగ సమయంలో కూడా ఆ కాత్యాయని మాతని పూజిస్తూ ఉంటారు. ఇలా దుర్గాదేవి 6వ అవతారైన కాత్యాయని మాత కథను గురించి మనం తెలుసుకున్నాం కదా. అమ్మ అనుగ్రహం వల్ల మహిషాసురుణ్ణి సంహరించిన దేవతగా మనకి కథను తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.